మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు ఒక విషయం చెప్పాలా, మీకు ప్రతి ఒక్కరికి మీకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇళ్లలో చదివే ప్రతి బిడ్డకు 2 కోట్ల రూపాయలు మీకు ఇనాంగా ఇచ్చినాడు. మీకు తెలుసా అదే? మీ బిడ్డలు ఎవరు బాగా చదువుతా ఉన్నారో, ఎవరు బాగా పని చేస్తే చదువుతా ఉన్నారో, కాలేజీల్లో మంచి పేర్లు మంచి సీట్లు బాగా మార్కులు తెచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి 2 కోట్ల రూపాయల సీట్ మీకు ఫ్రీగా వచ్చేటట్టు ఆయన కాలేజీలు నిర్మిస్తూ ఉన్నారు. అంటే మీకే తెలియదు అది. మీ బిడ్డలు ఈరోజు బాగా చదివితే, కాలేజీలో బాగా చదివి ఇది చేస్తే, మీ అన్న కానీ ఏదో మీ ఇది కానీ ఒక గిఫ్ట్ వచ్చిందనో, పేద ప్రజల కోసం వచ్చిందనో, పేద బిడ్డలు డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఆయన వచ్చిందనో 2 కోట్ల విలువైన సీటు ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇనాంగా ఇచ్చినాడు ఆయన. ఈ రకంగా ఆయన పేద ప్రజలకు ఏదో రకంగా పేద ప్రజలు ఆదుకోవాలా, మీ బిడ్డలు డాక్టర్లు కావాలా, మీ బిడ్డలు కూడా బాగా చదవాలా, వేరే డాక్టర్లతో సమానంగా మీ బిడ్డలు ఉండాలని చెప్పి ఆయన వచ్చిందని ఈరోజు కాలేజీ తీసుకుని వచ్చేసి సీట్లు తీసుకుని వచ్చేసి మీకు అందరికీ గిఫ్ట్గా ఇచ్చింటే, మధ్యలో వచ్చిందనో అడ్డపడి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఎందుకు మేలు చేస్తా ఉండవు, పేద ప్రజలకు నువ్వు మేలు చేస్తే నీకు మంచి పేరు వచ్చేస్తుంది, మీ నాయన మాదిరి చిరస్థాయిగా నీ పేరు ఉండిపోతుంది, కాబట్టి ఎట్లా తిరిగి చేయనీయకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అడ్డపడేసి ఆ సీట్లుగా మీకు రానియకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు ఇవ్వాల్సిందే సీట్లు, మీతో ఫిలప్ కావాల్సిన, మీ బిడ్డలు బాగా చదివిన వాళ్ళు ఫిలప్ కావాల్సిందే సీట్లు అవి ఈరోజు వచ్చిందో డబ్బుండే బిడ్డలు అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. వాళ్ళే ముందు డబ్బుండే బిడ్డలు 2 కోట్ల రూపాయలు కట్టేస్తారు, చదివేది ఎట్లనా కానీ 2 కోట్ల రూపాయలు కట్టేస్తారు, పోయి కాలేజీలో అడ్మిషన్లు తీసుకుంటారు, మీ నోట్లో మట్టి కొట్టినట్టే అయిపోయింది. ఈ రకంగా పేద ప్రజలకు ఏది చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయాలని చేస్తే కూడా ప్రతి దానికి ఏదో రకంగా అడ్డం పెట్టేసి మీకు ఏది రానికుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు మొన్న కూడా మేము ఏం చేసాము, కొళ్ళవేలు పంచాయతీలో పోయినాం. కొళ్ళవేలు పంచాయతీలో పోయిస్తూ భూ కబ్జాల మీద మాట్లాడినాం. భూ కబ్జాల మీద మాట్లాడింటే ఈ కూటమి నేతలకు కరెంట్ షాక్ కొట్టినట్టు వచ్చింది. కరెంట్ షాక్ కొట్టినట్టు తనకలాడిపోయినారు. ఏం రా ఇది, ఆ దీన్ని ఆ మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు వాళ్ళ మొత్తం ప్రాణం ఆ భూముల మీద ఉన్నట్టుంది క్లియర్ కట్గా. ఏది మనము చెప్పినామో ఏమో, ఏమి వాళ్ళు కరెంట్ షాక్ కొడితే ఎట్లా తనకలాడిపోతాడు, ఆ రకంగా తనకలాడిపోయినారు. వీళ్ళు తనకలాడిపోయేసి లేనిపోని ఇది చేసి ఆ రకంగా రాద్ధాంతం చేసినారు. ఓకే, మీరు చేశారు, మేము ఒప్పుకుంటున్నాం. ఈరోజు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంది కదా, మీ సీట్లను, మీకు వచ్చే సీట్లను అడ్డపడి చంద్రబాబు నాయుడు అడ్డపడతా ఉన్నారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు మీరు? మీకు నిజంగానే పేద ప్రజలంటే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే పేద ప్రజలు బాగుపడాలనే ఉద్దేశం ఉంటే దాని గురించి మాట్లాడచ్చు కదా. దాని గురించి ఒకటి మాట్లాడింది ఏమీ లేదు. కేవలం మా భూముల గురించి మాట్లాడితే తనకలాడిపోయి గాబరా పడిపోయినారు. ఈ రకంగా వచ్చిందో పేద ప్రజలకు అగెనిస్ట్గా ఈ ప్రభుత్వం కూటమి నిలబడుతోంది. మేము ఈరోజు ఇక్కడే ఈ 17వ వార్డు రచ్చబండ కార్యం నుండి పిలిపిస్తా ఉన్నా, మీరు కూటమి ప్రభుత్వం నేతలు ఉన్నారు కదా, మదనపల్లి నేతలు, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగానే ప్రజల పక్షాన్ని నిలబడాలా, పేద ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం మీకుంటే రండి, మాతో కలిసి రండి, పార్టీలకు అతీతంగా రండి, కుల మతాలకు అతీతంగా రండి. ఈరోజు మేము పోరాడుతూ ఉండేది మా కోసం కాదు మేము పోరాడుతూ ఉండేది పేద ప్రజల కోసం. జగన్మోహన్ రెడ్డి బిడ్డలు ఏం డాక్టర్ కావడం లేదు, మా బిడ్డల సీట్లు ఏం రావడం లేదు, మీ బిడ్డలకు సీట్లు రావాలా, మీ బిడ్డలు బాగా చదివే బిడ్డలు డాక్టర్లు కావాలా, అందరూ డాక్టర్లతో సమానంగా మీ బిడ్డలు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకుని వచ్చినారు. దానికి మేము పోరాడుతూ ఉన్నాం. ఈవెన్ వేరే అఖిలపక్ష వేరే నేతలు కానీ, మన వేరే సంఘాలు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వస్తూ ఉన్నారు మాతో పాటు పోరాడడానికి. మీ వాళ్ళు కూడా చాలా వరకు మేము రచ్చబండ కార్యక్రమాలు చేసింటే నిజంగానే మాకు చాలా సిగ్గుగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండే పనులు పేద ప్రజలకు అగెనిస్ట్గా పోతా ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా మేము కూడా మీతో వచ్చి చేస్తామని చెప్పి మా దాంట్లో సంతకాలు పెడతా ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు కూడా కూటమి నేతలు ఉన్నారు కదా, రండి. ఆ రోజు కూడా మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారు, ఇది కానీ ప్రైవేటైజేషన్ అయ్యేపాటైతే ఏ కార్యక్రమం చేసినా మీతో పాటు నేను రోడ్ల మీదకి వస్తాను, ఇది ప్రైవేట్ పరం కానివను గవర్నమెంట్గా ఉన్నట్టు చేస్తానని చెప్పి చెప్పినాడు. ఆ రకంగా మీ మాట మీరు నిలబెట్టుకోండి. ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. మొన్న కూడా ఉండే మొత్తం ఎక్విప్మెంట్ మిషనరీ మొత్తం ఇక్కడ నుండి గుంటూరుకి వెళ్ళిపోయింది. దశల వారీగా ఇక్కడ నుండి మెటీరియల్ కూడా వెళ్ళిపోతా ఉంది. టోటల్ మొత్తం రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ అయ్యేదానికి. ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే కూడా అక్కడ కూడా మీరు కార్డులు తీసుకోవాల్సిందే, అక్కడ కూడా మీరు డబ్బులు చెల్లించాల్సిందే, అక్కడ కూడా స్కానింగ్కి డబ్బులు ఇవ్వాలా, మందులకు డబ్బులు ఇవ్వాలా, టెస్టులకు డబ్బులు ఇవ్వాలా, కార్డులకు డబ్బులు ఇవ్వాలా. అట్లా విపరీతమైన ఆర్థిక భారం మన మీద పడతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పోరాడుతూ ఉన్నారు, మన బిడ్డలు డాక్టర్లు కావాలని పోరాడుతూ ఉన్నారు. మనకు మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం అందల్లా. మనం ఏడైనా హాస్పిటల్స్కి పోతే కూడా తిరుపతి, బెంగళూరు తరహాలో ఇక్కడ కానీ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ అట్లే ఉంటే మీరు ఆటో డబ్బులే మీకు ఖర్చు. ఇక్కడ నుండి మీరు అక్కడ పోయినారంటే టోటల్
తిరుపతి, బెంగళూరు తరహాలో వైద్యం మీకు అందుతుంది. ఒక్క రూపాయి కూడా మీరు జేబులో నుండి తీసే పనిలా, మళ్ళీ ఆటో డబ్బులతో రిటర్న్ రావాలంతే. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈరోజు మనకు ప్రైవేట్ కాలేజ్ తీసుకుని వస్తే దాన్ని ప్రైవేట్ చేసేస్తూ ఉన్నారు. ప్రైవేట్ చేసేస్తే మేము అడుగు పెట్టే స్థితిలో లేము, మనం పోలేం. ప్రైవేట్ అయిపోతే డబ్బుండేవాడు కార్లలో వస్తాడు, మెర్సిడెస్ బెంజ్ కార్లు, పెద్ద పెద్ద కార్లో వస్తాడు, ఆడ ట్రీట్మెంట్ తీసుకుంటాడు, పోతాడు. చూసేదానికి ఇంద్రభవనం మాదిరి ఉంటాయి కాలేజీలన్నీ. ఆహా, ఏం ఇంద్రభవనంగా ఉంది, ఎంత బాగుంది అంటాం. కానీ పేదోడు ఒక అడుగు పెట్టినాడు దానిలో. ఆ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమంతా దీనికోసం నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అందరూ తల్లిదండ్రులు ఎవరు ఉన్నారో, బాధితులు ఉన్నారు, పేదవాళ్ళు, వాళ్ళు కూడా మాకు మద్దతు పలికినారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు మద్దతు పలికినారు. ప్రతి ఒక్కరు వచ్చిందును ఈ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మేము వచ్చిందును అందరి దగ్గర సంతకాల సేకరణ తీసుకుంటాం. ఎందుకు ఇది తీసుకుంటాము? 1 కోటి సంతకాలు ఇక్కడ తీసుకొని మేము తీసుకొని పోయి గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందిస్తాం. ఆడిస్తే ఖచ్చితంగా యావత్ భారతదేశం యొక్క దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. అరే, ఏమి జరుగుతూ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఎందుకు గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాల్లో నిమగ్నమైపోయింది, ఏ రకంగా చేస్తూ ఉందని చెప్పి వాళ్ళ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్లో పడి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా చెప్తారు, నీవు చేసుకునే డెసిషన్ తప్పు, నువ్వు రిటర్న్ తీసుకో, లేకుంటే నువ్వు ఇబ్బంది పడతావు అని ఆయన చెప్తారు. అట్లా ఆయన మీద ప్రెజర్ బిల్డప్ కావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. మీ బిడ్డల కోసం, మీకోసం మేము నిలబడినాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం నిలబడినారు, మీకోసం కాలేజ్ ఇచ్చినారు. ఆయన కళలన్నీ చెదిరిపోతా ఉంటే మీకు అండగా ఆయన నిలబడినాడు. కాబట్టి మీ అందరి మద్దతు మాకు కావాలా. మీరందరూ ఆ ర్యాలీలో కూడా పాల్గొనండి. చిత్తూరు బస్ స్టాండ్ నుండి స్వచ్ఛందంగా రండి. చిత్తూరు బస్ స్టాండ్లో నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోయి ఒక మెమరాండం ఇద్దాం. మా బిడ్డల సీటు మాకు అట్లే పెట్టండి, దయచేసి మా బిడ్డల సీటు తీసేయండి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు కానుకగా ఇచ్చినారు, దీనికి మీరు ఇది చేయొద్దండి అని చెప్పి మనం అందరూ పోరాడతాం. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కాలేజ్ను గవర్నమెంట్గానే ఉంచుకొని మన బిడ్డలు అందరూ డాక్టర్లు అవుతారు. అదేవిధంగా మన ప్రతి ఒక్కరికి ఆడ ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరిగా ఫ్రీ వైద్యం వస్తుంది. కాబట్టి కోసం మీరందరూ కలిసికట్టుగా మాతో పోరాడి మాతో దీంతో ఉంటారు. ప్లస్ ఈ రచ్చబండ కార్యక్రమంలో సంతకాలను కూడా మీరు అందరూ పెట్టండి. మీరు పెట్టేదే కాక మీ వేరే వాళ్ళు ఉండాలి, మీ బంధువులు వాళ్ళతో కూడా ఇక్కడ పెట్టించండి. కాబట్టి దీన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ అవకాశం ఏదైనా ధన్యవాదాలు. పేదవాడైనా ఉండాలా, ఎందుకంటే వాళ్ళు జెండాలు నాటల్లా, వాళ్ళకి జిందాబాదులు కట్టాలా, వాళ్ళని మోయల్లా, వాళ్ళ దిగ బాలిసలుగానే ఉండాలా. కానీ పేదవాడు కూడా లక్షాధికారి కావాలన్న ఆలోచించిన నాయకుడు రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించిన నాయకుడు మనందరూ ప్రీతి మగడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ తెచ్చిన నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. 17 కాలేజీల్లో 10 కాలేజీలు అందంగా కోట్లు వెచ్చించి మరి రూపకల్పన చేస్తే మన ప్రాంతంలో మీ అందరి సాయ సహకారాలతో నిత్యము ప్రజల కోసం అందుబాటులో ఉండే రేయి గాని, పొగులు గాని, ఎండ గాని, వాన గాని ఎప్పుడు కూడా రైతు కూలి, అక్క చెల్లి, అన్న తమ్ముడు, అవ్వ తాత ఎవరు కూడా ఎప్పుడు పోయినా మనందరికీ అందుబాటులో ఉండి మన పని చేసే నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, యువ నాయకుడు మిథున్ రెడ్డి. మీ ఆశీస్సులతో ముచ్చటగా 3వ రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మిథున్ రెడ్డి గారు జిల్లా రాయచోటికి పోతున్నదన్నా, మరి మెడికల్ కాలేజ్ అన్న మదనపల్లి కావాలని జగనన్నను ఒప్పించి ఈ ప్రాంతంలో తంబాలపల్లి గాని, పీలేరు గాని, పొంగునూరు గాని, మదనపల్లి గాని ఈ 4 నియోజకవర్గంలో ఉన్న రైతు కూలీలు పేదరికం ఉండదు. కాబట్టి మెడికల్ కాలేజ్ ఇక్కడుంటే మనందరికి కూడా ఏదైనా పెద్ద జబ్బు వచ్చినా మన బిడ్డలు చదువుకునేదానికి కానీ, మన బిడ్డలు ఫ్రీ సీట్ మెడికల్ సీట్లకు కానీ అందుబాటులో ఉంటుందని జగనన్నను ఒప్పించి 96 ఎకరాల్లో 470-80 కోట్లు డబ్బులు ప్రభుత్వం నుంచి వెచ్చించి మరి ఇక్కడ స్థలసేకరణ చేసి ఆ బిల్డింగ్ ఈ రోజు రూపకల్పన ఉందంటే దానికి ముఖ్య కారణం మనందరి ప్రియతమ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి అని గారు కూడా సభాముఖ్యంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాజంపేట పార్లమెంట్ లో తనకు ఓట్లేసి 3 సార్లు గెలిపించిన దానికి కేంద్రీయ విద్యాలయం గాని, తిరుపతి నుంచి మదనపల్లికి 4 లైన్ గాని, అదేవిధంగా ఈ యొక్క గడికోట నుంచి వాటర్ గాని, మరి ఈ మెడికల్ కాలేజ్ గాని, ఇవన్నీ కూడా ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడు వారికి కూడా మనం సర్వీస్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారు కాలేజీని తెస్తే ఈ రోజు ప్రభుత్వాలు, పెత్తందారులు, భూస్వాముల వ్యవస్థలో మరి వాళ్ళ చేతుల్లో ఈ కాలేజీలు పెట్టేస్తున్నారు. మీ అందరికీ చూడండి, మాకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ఏదైనా ఒక కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, తల తగిలినా, లేదు జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, లేదు ఏదైనా గర్భసంచుల ఆపరేషన్ చేసుకోవాలన్నా మనం పేదోళ్ళు ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తామమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్ ఆలోచిస్తాం. ఆడికి పోతానే రెఫర్ టు తిరుపతి అంటారు, లేదు రెఫర్ టు బెంగళూరు అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న కాలేజీ మిథునన్న జగనన్నకు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని కేబినెట్ లో తీర్మానం చేసి మన యొక్క మెడికల్ కాలేజీ మరి కేబినెట్ తీర్మానం ప్రకారం రాయచోటికి పోవాలి. అలాంటి రాయచోటికి పోకుండా ఇక్కడికి తెచ్చి ఇంత చేసి ఇన్ని కోట్లు వెచ్చించి దాదాపు 96 ఎకరాలు శాంట్రమ్ దగ్గర
మరి భూసేకరణ చేసి మనందరికీ వైద్యం దగ్గరికి తేవాలని చేస్తుంటే పేదవారికి అంతా కూడా మరి బెంగళూరులో పోతే ఒక గర్భసంచి ఆపరేషన్ మన ఊర్లోనే ఒక హాస్పిటల్ పోతే 70,000 20,000 అంటారు, ఇంకొక హాస్పిటల్కి పోతే 40,000-50,000 అంటారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఇక్కడ మేము చేయలేము, మాకు ఆ డాక్టర్ లేరంటారు. ఇలాంటివి ఏమి కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే ఏ జబ్బు అయినా కూడా ఆడ మనం చూపించుకోవచ్చు. మరి ముఖ్యంగా బెంగళూరుకి పోతాం, ఓ వైదేహి హాస్పిటల్ లేదా అపోలోనో ఇంకోటి పోతాం, ఆడ పోతానే ఎక్స్రేలు తీస్తారు, ఈసీజీలు తీస్తారు, మీకు ఈ జబ్బు అంటారు. జబ్బు అని వింటానే పేదోళ్ళు మన అందరికి కూడా భయం అయిపోతుంది. ఎందుకంటే కర్ణాటక మనం కన్నడం రాదు, ఒక మనిషి తోడు ఉండాల, పడుకునేది ఎక్కడ పడుకోవాలా, తిండి ఏ విధంగా చేయాలా, ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో మేము ఎక్కడే డబ్బు తేవాలా అని మనందరికీ కూడా భయం, భయం. జబ్బు బయట వస్తానే మరి జబ్బు ఉన్న కనుక అటెండర్ గా ఉంటే మనకే ఎక్కువ భయం అయిపోతుంది. అదే శాంట్రూమ్లో మన హాస్పిటల్ అయితే శాంట్రూమ్లో ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న పెద్ద హాస్పిటల్, పెద్ద డాక్టర్లు ఏ జబ్బు అయినా మనం వేలూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ పోయి చూపించుకునే జబ్బు అంతా కూడా 5 కిలోమీటర్లు ఆరోగ్యవరం శాంట్రూమ్. ఆరోగ్యవరంలో మనం చేరిస్తే మనకి ఎంత ధైర్యం ఉంటుంది, మా ఊర్లో హాస్పిటల్ ఉన్నట్లే, మా వీధిలో హాస్పిటల్ ఉన్నట్లే, మా వార్డులో హాస్పిటల్ ఉన్నట్లే. తెల్లారు నిద్రలేసి 5 నిమిషాల్లో స్కూటర్లో పోయి ఆ టిఫిన్ ఇచ్చేసి వస్తాం, మధ్యాహ్నం 10 నిమిషాల్లో పోయి అన్నం ఇచ్చేసి వస్తాం. ఎవరో ఒకరు 5 గంటలు 6 గంటలు పడుకుంటే పేషెంట్ దగ్గర ఏడా ఇంటికాడ కూలీనాలు చేసుకోవచ్చు, ఇళ్లలో పని చేసుకోవచ్చు, బిడ్డలకు స్కూల్కి తయారు చేయొచ్చు, బిడ్డలకు క్యారియర్ ఇవ్వచ్చు. అది శాంట్రూమ్ లో ఉంటే మనకు అంత ధైర్యంగా ఉంటుంది. అర్ధ రోగం ఆ ధైర్యంతోనే పోతుంది. అవునమ్మా కాదామా చెప్పండి. అదేదైనా బయట ఊర్లో అయితే ఆ డబ్బులు మనం పోసినా ఒక బాధ, భయం, ఏడప్పా స్వామి ఎట్లా ఏం మాట్లాడాలా, ఏడ పడుకోవాలా, ఏడ తినాలా, ఇంటికాడ ఏమైపోతుందో, బిడ్డలకి ఎవరో ఇంత దూరం నేను వచ్చేసాను. ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ ఇక్కడ కావాలని ఆనాడు ఈ రాష్ట్రంలో కాలేజీలు తెచ్చింది కూడా, మెడికల్ కాలేజ్ స్థాపించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున్న పాలకులు ప్రైవేట్ పరం చేస్తుంటే పోకూడదు, పేదవారికి దక్కాలని పోరాటం శ్రీకారం చుట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రోజు సమన్వయకర్త నిసారమన్న గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో ప్రభుత్వం మా యొక్క పార్టీ తలపంచిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రజల దగ్గరికి ఎత్తుకొని పోయి ప్రజాస్వామ్య పద్ధతిలో మీరందరూ కూడా మరి సోదరు సమీమ స్వామి ప్రతి ఇంటికి వస్తుంది. మరి ప్రభుత్వ కాలేజీ మనకు కావాలా వద్దా అని మీరే నిర్ణయించుకోండి. మరి మనకు కాకపోతే ఎంత నష్టం జరుగుతుంది, మనం ప్రభుత్వం నడిపితే మనకు ఆరోగ్యానికి ఎంత బాగా జరుగుతుందని మీరందరూ కూడా మీ పేర్లు, మీ డోర్ నెంబర్, సెల్ నెంబర్లు ఇచ్చి జగనన్నకు మద్దతుగా ఈ దేశ రాజధానిలో ఉన్న రాష్ట్రపతికి మన వాణిని 1,67,00,000 ఈ 1,67,00,000 ఇండ్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. 5,37,000 జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నారు. 1,00,000 సంతకాలతో ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 1,00,000 మంది మెడికల్ కాలేజీలు కావాలని మరి ఇంతమంది ఇక్కడ చేసి పంపించారని రాష్ట్రపతి కూడా ఆలోచించి వాళ్ళ నిర్ణయాన్ని మరి మార్చుకొని మనకు కాలేజీని మన ఊర్లోనే స్థాపించుకునే విధంగా మద్దతు ఇవ్వాలని మీ అందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటూ అవకాశం ఇచ్చిన సోదరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.